డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. 3 నెలలై జీతాలు లేవు. ఎంతో ఆశతో హెడ్ క్వార్టర్కి వెళ్ళడం, అంతకు రెట్టింపు నిరాశతో తిరిగి రావడం జరుగుతోంది హరితకి. ఈ 3 నెలల్లో 2-3 ఉత్తరాలు వచ్చాయి ఇంటి నుంచి. ఎప్పుడొస్తావు హరిత, నిన్ను చూడాలనుంది అంటూ తండ్రి 2-3 ఉత్తరాలు రాశాడు. ఆనందరావు మావయ్య గారు అమ్మాయి శారద ప్రసవమై బిడ్డ చనిపోయింది. ఈ మధ్య శారద వెళ్ళిపోయిందంటూ తల్లి రాసింది. జీతం డబ్బు లేకుండా తను వెళితే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఈసారి సరితకి మంచి బట్టలు కొనాలి అనుకుంది. తన బట్టలు కూడా శిథిలావస్థకు వచ్చాయి. ఈ మారుమూల గూడెం కాబట్టి సరిపోయింది. ఇదే టౌన్లో అయితే ఎంతో కొంత మంచి బట్టలే ఉండాలి. జీతం అందుకున్నాకే వెళతాను అనుకుంది హరిత దృఢంగా. ఆ రోజు ఆదివారం. చెరువుకి కొంచెం దూరంలో ఉన్న నేరేడు చెట్టు కింద కూర్చొని చిన్న చిన్న గులకరాళ్ళు ఏరి నీటిలో వేస్తోంది హరిత. కొంచెం దూరంలో చెరువు ఒడ్డున కూర్చొని ఏదో తెల్లటి మట్టి లాంటిదే తీసి బుర్ర రుద్దుకుంటోంది కాసులు. విచిత్రంగా చూస్తోంది హరిత. ఏమిటి కాసులు, దేంతో రుద్దుకుంటున్నావు తలా అని అడిగింది. పుట్టమను టీచరమ్మా, ఎంతో బాగా ఒగ్గిపోతుంది జుట్టు అంది కాసులు. బీదరికానికి ప్రతినిధుల్లా అనిపించారు ఆ క్షణంలో గూడెంలో ఉన్న వాళ్ళంతా. నీటిలోకి దృష్టి సారించి చూస్తున్న హరిత గతుక్కుమంది. తన మీద జలజలా రాలిపడుతున్న నేరేడు పళ్ళ వైపు చూస్తూ. అవి ముద్దై ఒంటి నిండా అంటుకున్నాయి. ఎవరీ కోతి పనిచేసింది అనుకుంటూ కదులుతున్న చెట్టు కొమ్మల వైపు చూసింది తల ఎత్తి. గుబురుగా ఉన్న ఆ చెట్టు కొమ్మల మధ్య కూర్చొని ఉంది గౌరీ. ఇది నీ పనా? చెప్తా. బంగారం లాంటి నా చీరని పాడు చేశావు. దిగు, నీ పని చెప్తాను అంది హరిత ఒంటి మీద పడిన పళ్ళని లేచి నిలబడి దులుపుకుంటూ. గౌరీ మెల్లగా దిగసాగింది. టీచరమ్మ ఏం చేస్తుందో అన్న బెదురు దాని కళ్ళల్లో కనిపిస్తోంది. క్రింది కొమ్మ మీదకొచ్చి దభీమని చెరులోకి దూకింది. తుళ్ళిపడింది హరిత. భలే అంటూ చప్పట్లు కొట్టింది కాసులు. చికితురాలై చూస్తూ నిలబడింది హరిత. ఎంతోసేపు నీళ్లలోపలే ఉన్న గౌరీ మరోచోట తేలింది. టపటపా నీళ్ల మీద చేతులతో కొడుతూ చెరువంతా ఈదింది ఉత్సాహంగా. రా టీచరమ్మా, నువ్వు ఈత నేర్చుకుందు గాని ఆ కోక ఇప్పి గట్టు మీదెట్టి చిన్న గుడ్డ సుట్టపెట్టుకురా అంది. చిపో అంటూ సిగ్గుపడింది హరిత. అప్పుడు చూసింది గౌరీని పరిశీలనగా. చిన్న గుడ్డ కట్టుకుని స్నానానికి వచ్చిన పిల్లె చెట్టెక్కినట్టుంది. కొంటె కోణంగి. మెల్లగా నీటిలోంచి బయటకొచ్చిన గౌరీ హరిత ముందు 4 గుంజీలు తీసి తుర్రుమని పారిపోయింది తడిగుడ్డలతోనే. చిన్న కడవతో నీరు తీసుకుని కాసులు కూడా ఆమెను అనుసరించింది. చిన్నగా నవ్వుకుంటూ ఇంటివైపుకు నడిచింది హరిత. సశేషం.